TG24 టీవీ న్యూస్తో మరోమారు స్పందించిన అధికారులు. జ్వరంతో పడకేసిన కారంపొడి తండా వార్త కథనంతో స్పందించిన అధికారులు. తండాలో వైద్య శిబిరం నిర్వహించి వైద్యం అందిస్తున్న అధికారులు. తండాలో దగ్గర ఉండి పరిశుభ్రత చేయించిన స్థానిక ఎంపీడీఓ. TG24 టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తండా ప్రజలు. జ్వరంతో పడకేసిన కారంపొడి తండా వార్త కథనంతో స్పందించిన అధికారులు. కారంపొడి తండాలో వైద్య సేవలు. గూడూరు మండలంలో TG24 టీవీ న్యూస్తో మరోమారు స్పందించిన అధికారులు. TG24 టీవీ వార్తతో మరోమారు అధికారులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివారులో ఉన్న కారంపొడి తండాలో విష జ్వరాలు అనే కథనంను TG24 టీవీలో ప్రసారం చేయగా ఈ వార్తతో అధికారులు స్పందించి కారంపొడి తండాలో వైద్య శిబిరం నిర్వహించడానికి ఆదేశాలను జారీ చేశారు. వెంటనే వైద్యాధికారులు డాక్టర్ యమున సమక్షంలో వైద్య శిబిరం నిర్వహించి తండా ప్రజలకు వైద్యం అందించారు. సమాచారం ఇవ్వగానే తమ తండాకు వచ్చి తమ సమస్యలను బయటపెట్టిన TG24 టీవీకి తండా ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ యమున, ఎంపీడీఓ వీరస్వామిలు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని, మెరుగైన ఆహారమును తింటూ గోరువెచ్చని నీళ్లను త్రాగాలని అన్నారు. సమస్యలపై స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న TG24 టీవీకి తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ఇప్పుడు ఈ కారంపొడి తండాలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం అనేది కూడా ఆల్రెడీ ముందు నుండి కొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నాం, కానీ సీజనల్గా ఇలాంటి వాతావరణం అంటే వర్షాలు సరిగా పడకపోవడం వలన ఇట్లా విష జ్వరాలు అనేది ప్రబలుతున్నాయని వార్త రావడం జరిగింది. దానికి వెంటనే స్పందించడం జరిగింది. శానిటేషన్ అంతా ఇవాళ మొన్న నుండి చేయించడం జరుగుతుంది. ఇవాళ పూర్తి స్థాయిలో 100% చేయించడం జరిగింది. తర్వాత బ్లీచింగ్ పౌడర్ కూడా స్ప్రెడ్ చేయమని చెప్తున్నాము. ఫెనాయిల్ కానీ, బయోటెక్స్ కానీ, మలాథియాన్ కానీ ఇవన్నీ స్ప్రేలో చేసుకొని అది స్ప్రేలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మరి ఫాగింగ్ కానీ ఇవన్నీ చేయాలని అది సెక్రటరీస్ కానీ మిగతా స్పెషల్ ఆఫీసర్లు అందరికీ ఎప్పటికప్పటికి అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాము. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏదో ప్రతి గ్రామ పంచాయతీ కూడా బ్లీచింగ్ పౌడర్ స్టాక్ తెప్పించి పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఫెనాయిల్ కూడా తీసుకురామని చెప్తున్నాము. మలాథియాన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది దోమల ముందు అది ఫాగింగ్ చేయడానికి బయోటెక్స్ కానీ, బయోటెక్స్ అయితే బయోటెక్స్, మలాథియాన్ అయితే మలాథియాన్ ఏదో ఒకటి, కానీ మొత్తానికి దోమల ముందుకి ఫాగింగ్ చేయడానికి అవి సమకూర్చుకోవాలని చెప్పడం జరిగింది. అది ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పటికైతే సఫిషియెంట్గా బ్లీచింగ్ పౌడర్ మాత్రం స్టాక్ ఉంది అన్ని జీపీలలో, మొత్తం 39 జీపీలలో. గ్రామానికి ఎన్ని రోజులు ఒకసారి వాడాలి అయితే బ్లీచింగ్ పౌడర్ అనేది కనీసం అట్లీస్ట్ అంటే శానిటేషన్ నీట్గా ఉంటే ఏం లేదు, కానీ అది ట్యాంకులో బ్లీచింగ్ అనేది చేయాలి. ఆల్టర్నేట్ డేస్ అది ట్యాంక్ క్లీన్ చేయాలి. మనకు మిషన్ పగిలిద వాటర్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు వేరే రాకముందుకు ఎంతైతే క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ కలపకపోయినా కూడా తక్కువ క్వాంటిటీ ఉన్న మిషన్ పగిలిద వాటర్లో కలపాలి. ట్యాంకులో కలిపి సప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు ఇప్పుడు అది ట్యూస్డే, ఫ్రైడే, ఇంతకుముందు ఫ్రైడే నాడు డైటే చేసేది. ఎందుకంటే అది మంచినీళ్ళలో అది తయారైన దోమల వల్లనే ఇలాంటి విష జ్వరాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ నీరు నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం నాడు అది ఈ అన్ని తొట్లు కానీ సంపులు కానీ శుభ్రం చేసుకోవాలని అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అది ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు ఈ 3-4 రోజుల నుండి పూర్తి స్థాయిలో అది అవగాహన కల్పిస్తున్నాము. ట్రాక్టర్కి మైక్ సెట్ పెట్టి అనౌన్స్ చేయించమని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా కొన్ని విలేజ్లో చేస్తున్నారు. ఇక ఎక్కడైతే ల్యాబ్స్ వస్తున్నాయో అవన్నీ ఈ 2 రోజులలో ఫుల్ఫిల్ చేసి పూర్తి స్థాయిలో మండలాన్ని ఒక అది శానిటేషన్ 100% అయ్యే స్థితిలో తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. సో నేను డాక్టర్ యమున, అయోధ్యపురం PSC మెడికల్ ఆఫీసర్ని. సో మన దగ్గర మనకు 12 సబ్ సెంటర్లు ఉన్నాయి. 62 మంది ఆశాలు, 22 మంది ANMs, 6 MLHPలు, 2 PDMOలు, మెడికల్ ఆఫీసర్ని.
సో మనము ఈ సీజన్లో మనకు ఆల్రెడీ డిస్టిక్లో సీజన్కి సంబంధించిన అవేర్నెస్ మీటింగ్ అనేది జరిగింది. దానికి సంబంధించిన అవేర్నెస్ మీటింగ్ మనం మండల్ లెవెల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లను కలిపి పెట్టుకోవడం కూడా జరిగింది. సో మనం ఫీవర్ సర్వే కూడా ఆ మొత్తం మండలం మొత్తం మన పిఎస్సి మొత్తము స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి అన్ని టీం వారీగా ఫామ్ చేసుకొని ఆశాలు ఏఎన్ఎంలతో మనం ఫీవర్ సర్వే, ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారము శుక్రవారము డ్రై డే చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం స్టాగ్నెంట్ వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని చెప్తున్నాము. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పర్సనల్ హైజీన్ పాటించాలని, ఎప్పుడు వేడివేడి ఆహారం తినాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని చెప్పేసి మన మండల్ లెవెల్లో ఇవన్నీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. మళ్ళీ మన సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఆశాలకు ఏఎన్ఎంలకు చెప్పి జీపీ వైజ్గా కూడా మీటింగ్లు పెట్టి దీని మీద అవగాహన అనేది కల్పించడం జరిగింది. సో ఇన్ని పాటిస్తూ ముందుకెళ్తే దోమలు రాకుండా నీటిని నిల్వ ఉంచకుండా చూసుకుంటే మనకి జబ్బున పడే అవకాశాలు అంటే ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ సీజన్లో ఒక ట్రీట్మెంట్ అనేదే కాకుండా ఈ పర్సనల్ హైజీన్స్ ఇవన్నీ పాటించడం వల్ల మనం డిసీజ్ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకి పిఎస్సి తరపు నుంచి, సబ్ సెంటర్ల నుంచి ప్రతిదీ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అయి ఉంది. మన పిఎస్సి తరపున మనకి 10 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ 29 జీపీస్ ఉన్నాయి. ఈ 29 జీపీస్కి 10 హాస్టల్స్కి మనము ఏటీపీ అనేది తయారు చేసుకున్నాం. అంటే క్యాంపులు కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ రొటీన్ క్యాంపులతో పాటుగా మనకి ఎక్కడైనా ఫీవర్ కేసెస్ వచ్చాయి అని తెలిసి వెంటనే స్పందించి మళ్ళీ మనం క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మాకు మండే రోజు ఇక్కడ కారపూడి తండాలో ఫీవర్ కేసెస్ రేజ్ అయ్యా అని తెలిస్తే ఆ రోజు వచ్చి కూడా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మాకు 4 ఫీవర్ కేసులు వచ్చాయి. ఈ రోజు మళ్ళీ వచ్చి క్యాంప్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది. డ్రై డే కూడా చేసాము. ఫీవర్ కేసెస్కి అందరికీ అవేర్నెస్ కూడా కల్పించాము దీని మీద. సో మా తరపున మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. మీరు కూడా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి మాకు సహకరిస్తూ డిసీజ్ని ప్రివెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నునాథ్ లక్ష్మణ్, ధన్యవాదాలు. టీజీ 24 టీవీకి అధికారులు మా కారంపొడి తండ గ్రామానికి వచ్చి పరిశీలించారు. మాకు కూడా మా ప్రజలందరికీ సహకారం చేశారు కాబట్టి మాకు కూడా సంతోషం అనిపించింది. ఇదే పై అధికారులు కూడా స్పందించారు. T24కు నా ధన్యవాదాలు. నా పేరు శ్రీను. మా తండకు టీజీ 24 వరకు వచ్చారు. ధన్యవాదాలు. దీంతోనే అధికారులు అందరూ వచ్చారు. ఇలా వైద్యం అందించారు వచ్చి తండకు వచ్చి. మాకు సంతోషం అనిపించింది. ధన్యవాదాలు. టీజీ 24 ఛానల్కు ధన్యవాదాలు.